గల్లా జయదేవ్ గురించి ప్రత్యేకంగా జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిణామాల్లో ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని చేసి ప్రకటన వెళ్ళారో తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రకటన రావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు రాజకీయ నాయకుల్ని, పారిశ్రామికవేత్తల గురించి మనం చర్చించుకునేటప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత 1980 దశకంలో రాజకీయాలు ఏ విధంగా తయారైనాయి, తర్వాత ఇప్పుడు 21వ శతాబ్దంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అధ్యయనం చేస్తే కానీ దీనికి నిగూఢమైనటువంటి అర్థం బయటికి రాదు. ఇప్పుడు ఏమైందంటే భారతదేశం ఒకప్పుడు ప్రజాస్వామ్యకమైనటువంటి దేశం అని అందరూ అనుకుంటున్నారు. కానీ భారతదేశం ఏంటంటే మెల్లమెల్లగా ప్రజాస్వామ్య పందాన్ని పక్కన పెట్టేసుకొని క్యాపిటలిజంలోకి వెళ్ళిపోతుంది భారతదేశం. ఈ ప్రమాదాన్ని పసిగట్టినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏం చేశారంటే పారిశ్రామికవేత్తల్ని చేరదీయటం ఆరంభించారు. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలకి అన్ని రాజకీయ పార్టీలు 1, 2, 3 అని లెక్కెత్తుకోకుండా ప్రాంతీయ పార్టీలకి పారిశ్రామికవేత్తల అవసరాలు జాతీయ పార్టీలకు ఏర్పడినాయి, ప్రాంతీయ పార్టీలకు ఏర్పడినాయి.